ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, తొందరపడి కొట్టి పారేయకమ్మా. నీకైన అదృష్టం అనేది ఈ రాత్రి నిన్ను వరించబోతుంది. నీ బాబా నీతోనే ఉన్నారు అని నమ్మితే నా ఈ వాక్కులను ఇప్పుడే విను, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అలానే ఎలాంటి అదృష్టాన్ని అందించబోతున్నారు, మన జీవితాన్ని మార్చడానికి బాబాగారు ఏ రూపంలో ఎలా మన దగ్గరికి రాబోతున్నారో, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ప్రతిరోజు కూడా మనకు పంపే సందేశాలు కానీ, వాక్కులు కానీ, వాగ్దానాలు కానీ, దైవ వాక్కులు కానీ కేవలం తన బిడ్డలందరూ సంతోషంగా, ఆనందంగా ఉండడానికి బాబాగారు సాయి శక్తుల కృషి చేస్తూ ఉంటారు. దానికోసంగానే బాబాగారు ప్రతి క్షణం కూడా మన కోసంగా ఏదో ఒకటి చేస్తూ మన జీవితాన్ని మార్చడానికి, మనం సంతోషంగా ఉండడానికి కావలసిన పనులన్నీ కూడా బాబాగారు చేస్తూనే ఉంటారు. ఆ పనిలో భాగంగానే ఈ సందేశం కూడా ఒకటన్నమాట. ఇది జాగ్రత్తగా విని ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, అసలు ఈ సందేశం మన కంటనే ఎందుకు పడింది, మనం ఎలా వినగలిగాము, ఇవంతా కూడా తెలుసుకున్నాము అంటే ఖచ్చితంగా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అన్న విషయం కూడా తెలిసిపోతుందన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం బాబా ముందుకు వెళ్ళి ఎన్నో అడుగుతూ ఉంటాం. కష్టాలు తీర్చమని, సమస్యలను తీర్చమని, కోరికలు తీర్చమని, జీవితాన్ని మార్చమని, నా బంధాన్ని నాకు దగ్గర చేయమని, ఇలా ఎవరికి తగ్గట్లుగా వాళ్ళ కోరికలు ఆర్థికంగా కానివచ్చు, సంతాన సమస్యలు కానీ, జీవితంలో ఎలాంటి సమస్యలైనా ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. ఇక వాటన్నిటిని తొలగించడానికి బాబాగారు ఏ రూపంలో అయినా సరే మన ముందుకు వచ్చి మనతో మాట్లాడతారు. అలాంటిదే ఇది కూడా అన్నమాట. బాబాగారు ఈ రూపంలో, ఈ సందేశం రూపంలో మన ప్రశ్నలకు సమాధానాలు, అలానే మనకు ఎలాంటి అదృష్టం రాబోతుందో, మన జీవితం ఎలా ఉండబోతుందో, ఎలా మారబోతుందో, అలానే మనం ఎలా ఉండాలో అన్నీ కూడా తెలియజేస్తారన్నమాట. కాస్త ఓపిక తెచ్చుకొని బాబాగారి మీద పూర్తి నమ్మకంతో వినండి, ఖచ్చితంగా జీవితం మారుతుంది. బాబాగారు ఏం చెప్తున్నారో అంటే, తల్లి, ఎందుకు నువ్వు దిగాలుగా కూర్చొని ఉన్నావు? నిద్ర పట్టడం లేదా అమ్మా? సరే, నా ఈ మాటలు విను, నీ సాయి మాటలు విను చాలు. నీకు హాయిగా నిద్ర పడుతుంది, అలానే మనసు కూడా తేలిక పడుతుంది. రేపొద్దున నువ్వు ఏం చేయాలో కూడా నీకు ఒక ఆలోచన వస్తుంది. బిడ్డా, నువ్వు జీవితంలో ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా. మరెందుకమ్మా నీకు దిగులు, మరెందుకు కంగారు, ఎందుకు వెనకడుగు వేస్తున్నావు చెప్పు? ఏమాత్రం కూడా కంగారు పడద్దు తల్లి. చెప్పాను కదా, తొందరపడి ఏది కూడా అస్సలు చేయొద్దు. ఎలాంటి నిర్ణయము తీసుకోకు, ఎలాంటి పని కానీ, ఒక మాట కానీ ఏది కూడా తొందరపడి అనుకో. ఎందుకంటే ఆ తొందరలో నువ్వు అన్నది వెనక్కి తీసుకోగలవా చెప్పు? ఒక్కసారి నోటి నుంచి వచ్చిన మాట, ఒక్కసారి నువ్వు మొదలు పెట్టేసిన పని, ఒక్కసారి గడిచిపోయిన గతం, కాలం, ఇవి ఏవి వెనక్కి రావు కదా. కాబట్టి అందుకే కాస్త మౌనంగా, కాస్త జాగ్రత్తగా ఉంటే అన్నీ నీకు తెలుస్తాయమ్మా. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నావు కదా, ఇన్ని బాధలు పడుతూ ఉన్నావు. రాత్రుల్లో నిద్రపోయి ఎన్ని రోజులైందో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు. ఇలా నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుమంటుంది తల్లి. నా జీవితం, నీ జీవితం మార్చాలి అని నేను ఎంతలా కష్టపడుతున్నానో, ఇంత కష్టపడుతున్నా కానీ నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే నా గుండె విలవిల్లాడిపోతుందమ్మా. అందుకే తల్లి, నీకైన సందేశాన్ని తీసుకొచ్చేశాను. బిడ్డా, నువ్వు నా మాటలు విని ఎంత ఓపిగ్గా ఉన్నావో కదా. ఎన్నో ఓర్చుకుంటున్నావు, ఎన్నో సహిస్తున్నావు, భరిస్తున్నావు, ఎన్నిటిలో తట్టుకొని ఏది ఏమైనా సరే అక్కడే నిలబడుతున్నావు. అసలు చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా నువ్వు, నీ బంధం, అలానే నీ కుటుంబం అంతా కూడా బాధలు, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు.
అందరూ కూడా కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. బాబా, ఇవన్నీ తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా, మరి మౌనంగా ఎందుకున్నారు, అలానే ఎందుకు వదిలేస్తున్నారు అని కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అన్నిటికీ సమాధానం దొరుకుతుందమ్మా. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో కూడా అన్నీ చెబుతాను తల్లి. ఇలా చూడు బిడ్డా, నీ అలకను మాని ఒక్కసారి ఇలా చూడు, నీ సాయి కళ్ళల్లోకి చూడు. నీ కర్మ ఫలాలు తీరందే ఇక్కడ నేను కూడా ఏమీ చేయలేనమ్మా. నీ సాయిని క్షమిస్తావు కదూ, మన్నించు బిడ్డా. ఇకపై ఇలాంటి తప్పులు ఏవీ జరగకుండా చూసుకుంటాను. కానీ నువ్వు ఉండే ఓర్పు, నువ్వు చేసే మంచి వల్ల నీ కర్మ ఫలాలు అనేటివి కొద్ది కొద్దిగా తగ్గిపోతున్నాయి తల్లి. అవేం ఊరికే పోవడం లేదులే, నీకైనా మంచి జీవితాన్ని కూడా తీసుకొస్తున్నాయి. బాధపడకమ్మా. కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుండిపోతే సమయమంతా వృధా అయిపోతుంది కదా. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. వచ్చేవి ఏదో వస్తూనే ఉంటాయి. నువ్వు అలా కూర్చున్నంత మాత్రాన అవేమన్నా ఆగిపోతాయా, వెనక్కి వెళ్ళిపోతాయా? లేదు కదా. అన్నిటినీ ఎదిరించి ధైర్యంగా ముందుకు వెళ్ళు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నువ్వు వెళ్లే దారిలో ఎవరు అడ్డుగా వచ్చినా సరే వాళ్ళందరినీ ఎదిరించుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు చేసే పని మంచిది అని, న్యాయమైనది అని నీకు అనిపిస్తే చాలు. సంతోషంగా వెళ్ళు తల్లి. అప్పుడు ఖచ్చితంగా అన్నీ మారుతాయి. నీకు అడ్డు వచ్చిన వాళ్లే నీ వెనక తిరిగి జేజేలు కూడా కొడతారు. ఆ రోజులు కూడా వస్తాయి. కాబట్టి భయపడకమ్మా, హాయిగా ఉండు. బిడ్డా, ఇలా చూడు, కేవలం నమ్మకం అనేది నీ మీద నువ్వు పెట్టుకుంటే నీకు కొండంత బలమవుతుంది. అదే నమ్మకం నువ్వు నీపైన కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ల మీదో, బంధువుల మీదో, నీ బంధం మీదో లేదా నీ స్నేహితుల మీదో పెట్టుకుంటే అదే నమ్మకం నీకు పూర్తి బలహీనంగా మారిపోతుంది అని తెలుసుకో. అందుకే ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, తరువాత అన్నీ మారుతాయి. చూడమ్మా, ఎప్పుడూ కూడా జరిగిన గతాన్ని తలుచుకొని కృంగిపోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. జరిగిపోయిన ఆ గతాన్నే నీ బలంగా మార్చుకో. అప్పుడే కదా నువ్వు విజయం సాధించగలవు చెప్పు. లేకపోతే విజయం ఎలా సాధిస్తావు? అవసరం, అవకాశం, అవమానం, ఇవి మూడు నీకు ఎన్నో నేర్పుతాయి తల్లి. వాటిని నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా నేర్చుకో. కొంతమందికి అవసరం వస్తేనే నీతో మాట్లాడుతూ ఉంటారు. అవసరం తీరిపోయాక నువ్వెవరో నేనెవరో అంటూ ఉంటారు. జాగ్రత్త. అలానే నీ చుట్టూ ఎంతోమంది అవకాశవాదులు కూడా ఉన్నారు తల్లి. వాళ్లతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండు. అలానే నీకు అవమానం జరిగిన చోట నువ్వు బాధపడాల్సిన పనిలేదు. దాన్ని ఎదిరించి నువ్వు ఎలాంటి పొరపాటు ఏమీ చేయలేదు అని నిన్ను నువ్వు వాళ్ల ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎలా బాబా, ఇలా అవమానాలు నేను జీవితాంతం పడాల్సిందేనా అని అంటున్నావా? ఎందుకు చెప్పు? నువ్వు అలా జీవితాంతం అవమానాలపై ఎందుకు పడాలి? నేను పడనిస్తానా? లేదు తల్లి. కాలం అనేది ఒకటి ఉంటుంది. ఎవరు చేసిన తప్పులకి వాళ్ళు ఖచ్చితంగా వడ్డీతో సహా అనుభవించే తీరుతారు. ఆ రోజు వరకు కాస్త ఓపిక పట్టు చాలు. ఏం జరిగినా కాస్త నెమ్మదిగా మౌనంగా ఉండు. అన్నీ మారుతాయమ్మా. నీకైన అదృష్టాన్ని కాలం ఖచ్చితంగా రప్పిస్తుంది. భయపడుకు తల్లి. చిన్న పిల్లల వంటి మనస్తత్వం కలిగిన నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. చిన్నపిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా, నిర్మలంగా అయితే ఉంటుందో, నువ్వు కూడా అంతే స్వచ్ఛంగా ఇతరులకు మంచి జరగాలి అని చెప్పి మంచిగా ఆలోచిస్తూ ఉంటావు. అలాంటి నీకు ఆ భగవంతుడు చెడు జరగాలని ఎందుకు కోరుకుంటాడు చెప్పు? ఏదో నీ కర్మ ఫలాల కారణంగా కొద్దిగా నీకు అటు ఇటుగా ఉంది అంతే. ఇక దాన్ని కూడా నేను మార్చేస్తానులే, కంగారు పడకమ్మా. చూడు తల్లి, ఎవరైతే నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు అని అనుకుంటున్నారో ఇక వాళ్ళకి స్వయంగా నీతోనే అత్యవసరం అనిపించేలా చేస్తాను. అసలు నువ్వు లేకపోతే వాళ్ళకి జీవితమే లేనట్టుగా చేస్తాను. అవునమ్మా, కొద్దిగా ఓపికగా మౌనంగా ఉండు చాలు. చూడు తల్లి, నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్లే నీకు శత్రువులవుతారు.
చెప్పాలంటే నీకు ప్రాణమిత్రులుగా ఉన్నవాళ్ళే శత్రువులవుతారు. అవునమ్మా. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. అన్నీ మారుతాయి. మంచితనం మంచిదే కానీ మరీ మంచితనం, మితిమీరిన మంచితనం అస్సలు ఉండకూడదు అని తెలుసుకో బిడ్డా. నిశ్చలంగా నీరు, ఒంటరిగా ఉన్న మనిషి ఇవి రెండూ ఒక్కటే. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది వాళ్ళ మనసులో, మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయో, ఎంత గందరగోళంగా ఉందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ మనసులో కూడా ఎన్నో గందరగోళాలు, ఏవేవో సమస్యలు, చిక్కు ప్రశ్నలు ఇన్ని ముడిపడి ఉన్నాయి కదా. ఇక వాటన్నిటినీ కూడా తొలగించేస్తాను. నీకైన అదృష్టాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను. భయపడకు తల్లి, కంగారు పడకు. ఏం జరిగినా సరే నీ మంచికే అని అనుకో. ఇక అంతా శుభమే జరుగుతుంది బిడ్డా. నీ జీవితంలో ఇక నువ్వు కలలో కూడా ఊహించని అదృష్టం అనేది నీకు బాగా రాబోతుందమ్మా. నీ ప్రయత్నం నువ్వు చేయి చాలు, గెలుపు నీ సొంతమయ్యేలా చేస్తాను. నువ్వు అత్యంత శిఖరాలకు ఎక్కేలా నేను చేస్తాను. నీకు తోడుగా నీ సాయి ఉన్నారు కదా. ఇక నీకు భయమెందుకు? హాయిగా, సంతోషంగా, ప్రశాంతంగా నిద్రించు బిడ్డా. మిగతావన్నీ కూడా నీ సాయి తండ్రి చూసుకుంటారు. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రాత్రిన బాబాగారు మన కోసంగా చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. ఈ సందేశం విన్న తర్వాత మీ మనసులో ఉన్న అలజడులు తొలగిపోయి మనసు కాస్త ప్రశాంతంగా మారుతుంది. అలానే మీరు కూడా ప్రశాంతంగా నిద్రిస్తారు. బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అన్నీ కూడా గ్రహించగలిగితే అన్నీ కూడా తప్పకుండా మారుతాయన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అన్నీ కూడా మారుతాయి. మన బాబాగారు, మన సాయి తండ్రి అన్నిటిని కూడా మారుస్తారన్నమాట. మరి బాబాగారి మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయి కదా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తే మనం ఎప్పుడు ఏం చేయాలి అన్న ప్రతి విషయం కూడా బాబాగారు మనకి తెలియచేస్తూనే ఉంటారన్నమాట. కాస్త గమనిస్తూ చుట్టూ చూస్తూ ఉండండి, అన్నీ మీకే తెలుస్తాయి. సో విన్నారు కదండి, ఇది ఈరోజు బాబాగారి సందేశం. ఈరోజు ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.